జై శ్రీరామ్ మిత్రులారా, వెల్కమ్ టు బబ్లు తెలుగు అఫీషియల్ ఛానల్. మెయిన్ వీడియో అప్లోడ్ చేసే ముందు ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి ఫేస్ వీడియో చేస్తున్నాను. మన ఛానల్లో మీరు చూసుకున్నట్టయితే కాంచీపురంలో సిరీస్ ఆఫ్ టెంపుల్ వీడియోస్ చూస్తుంటారు కదా. అయితే కాంచీపురం సిరీస్లో ఈ వీడియో లాస్ట్ వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి ధనుర్మాసం సందర్భంగా స్పెషల్ శ్రీకృష్ణునికి అంకితం ఇస్తున్నాను. మీరు కనుక కాంచీపురం సిరీస్ ఆఫ్ టెంపుల్ వీడియోస్ చూడకుండా ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియోలో చూపించే దేవాలయం వచ్చేసి శ్రీ పాండవదూత పెరుమాళ్ కోవిల్. పాండవదూత అంటే ఎవరో తెలిస్తే కింద కమెంట్ చేయండి, కాసేపట్లో చెప్తాను. కాంచీపురం వచ్చినప్పుడు చూడాల్సిన దేవాలయంలో ఈ దేవాలయం కూడా ఒకటి. ఎందుకంటే కాంచీపురంలో 3 అతి పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి, అందులో ఈ దేవాలయం ఒకటి. విష్ణు భక్తులైన ఆళ్వార్లు ప్రతిపాదించిన 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఉంది. ఇంతకుముందు మన ఛానల్లో దివ్య దేశంగా పిలువబడే 3 టెంపుల్ వీడియోస్ అప్లోడ్ చేసి ఉంది. మన ఛానల్లో ఒకవేళ మీరు వెళ్ళి చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, వెళ్ళి చూసేయండి. ఇంతకీ పాండవదూత పెరుమాళ్ అంటే ఎవరో కాదండి, మనం అందరం ఇష్టంగా కొలిచే ప్రేమగా కొలిచే శ్రీకృష్ణుడు. ఈ ఆలయం చరిత్ర, విశేషాలు, ప్రత్యేకతలు, గొప్పతనం గురించి తెలుసుకుందాం. మహాభారతంలో శ్రీకృష్ణుడు పంచపాండవుల తరపున సంధి ప్రస్తావన చేయడానికి కౌరవసభకు వెళ్లారని అందరికీ తెలుసు. అయితే శ్రీకృష్ణుడిని అవమానించాలని, మల్ల యుద్ధ వీరులతో చంపించాలని కుట్ర పన్నుతాడు దుర్యోధనుడు. అయితే శ్రీకృష్ణుడు ఆ కౌరవ సభలో విశ్వరూపాన్ని తీసుకొని మల్ల యుద్ధ వీరులు మట్టి కర్పించాడు. అదే సభలో ధృతరాష్ట్రుడు కూడా చూపును ప్రసాదించాడు. అయితే శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపం తేజస్సును తట్టుకోలేక ధృతరాష్ట్రుడు తన కంటి చూపు వద్దు వెనక్కి తీసుకొని చెప్పేసి వేడుకుంటాడు. కురుక్షేత్ర యుద్ధమైన చాలా ఏళ్ల తర్వాత పరీక్షితుడి కొడుకైన జనమేజయుడు వైశంపాయ మహర్షి దగ్గరికి వచ్చి భరతవంశ ఒక గొప్పతనం, అలాగే శ్రీకృష్ణుడు ఒక గొప్పతనాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. అయితే కురుసభలో ఎలా అయితే శ్రీకృష్ణుడు విశ్వరూపం దర్శనం ఇచ్చారో తాను అలాగే దర్శించాలని కోరుకుంటాడు. అయితే ఏం చేయాలని వైశంపాయ మహర్షిని అడగ్గా అతన్ని ప్రాంతంలో స్నానం ఆచరించి పరమాత్మ కోసం తపస్సు చేయమని వైశంపాయ మహర్షి జనమేజయుడికి చెప్పాడు. అయితే మహర్షి సలహా మేరకు జనమేజయుడు ఈ ప్రాంతంలో తపస్సు చేయగా శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై విశ్వరూపం దర్శనం ఇచ్చాడు. అలాగైతే రానున్న కాలంలో తాను పాండవదూత పెరుమాళ్గా ఈ ప్రాంతంలో వెలుస్తానని భక్తులను అనుగ్రహిస్తానని చెప్పి స్వామి సెలవిచ్చారు. ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మూల విరాట్ ఎత్తు వచ్చేసి 25 అడుగులు ఉంటుంది. మనకు సాధారణంగా ఏ దేవాలయంలో చూసుకున్నా సరే మూల విరాట్ ఎత్తు వచ్చేసి 5 అడుగుల నుంచి 10 అడుగుల వరకు ఉంటుంది. కానీ ఈ పాండవదూత పెరుమాళ్ దేవాలయంలో 25 అడుగుల ఎత్తులో ఉంటుంది. అలాగే కాంచీపురంలో ఉన్న ఉలగనంద పెరుమాళ్ దేవాలయంలో ఉన్న మూర్తి కూడా 15 నుంచి 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్న పాత ఉంది కదా, వర్షం నీళ్ళని ఈ మార్గం గుండానే కొలనులో చేరుతాయి. ఇది ఒక ఏన్షియంట్ వాటర్ సేవింగ్ టెక్నిక్ అండి. మన పురాణాల్లో చూసుకున్నట్టయితే 27 నక్షత్రాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు పుట్టిన రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకి ఏమైనా కష్టాలు ఉంటే ఈ దేవాలయంకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటే కష్టాలు తొలుగుతాయని చెప్పేసి ఇక్కడ భక్తుల విశ్వాసం. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ధనుర్మాసం చాలా ఘనంగా చేస్తారు. అలాగే రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుడి కళ్యాణం కూడా చాలా ఘనంగా చేస్తారు. ఈ దేవాలయంలో దర్శనం ఇచ్చే పాండవదూత పెరుమాళ్ యొక్క కుడి చేయి అభయముద్రం అయితే, ఎడమ చేయి వచ్చేసి వరద ముద్ర అండి. కుడి చేయి అభయముద్ర అంటే కాపాడడం కోసం, ఎడమ చేయి వరద ముద్ర అంటే వరాలు ప్రసాదించడం కోసం అని చెప్తారు. ఈ ఆలయంలో చూసుకున్నట్టయితే మనకి నరసింహస్వామి ఆలయం కూడా ఉపాలయం కూడా కనిపిస్తుంది, తప్పకుండా దర్శనం చేసుకోండి. ఈ ఆలయంలో ఉన్న కొలను పేరు వచ్చేసి మత్స్యతీర్థం అంటారు. కుదిరితే నీళ్లు చల్లుకోండి వెళ్ళి. ఇంటర్నెట్లో ఈ దేవాలయం గురించి చెక్ చేసినప్పుడు దేవాలయం చాలా పాతగా ఉంది, కానీ లైవ్లో ప్రత్యక్షంగా దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు చూస్తే రెనోవేషన్ చేసినట్టు ఉందండి. మీరు దేవాలయం ఒక ఇటుకలను చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత పురాతనమైందో. అలా నరసింహస్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆపోజిట్లో మీరు చూసుకున్నట్టయితే ఒక కొలను కనిపిస్తుంది. ఆ కొలను పేరే మత్స్యతీర్థం. చూస్తున్నది మత్స్యతీర్థం అండి. వర్షం నీళ్ళు వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంటాయి. అండ్ మీకు కుదిరితే మాకు నేను వెళ్ళినప్పుడు గేట్ లాక్ చేస్తుంది, కుదిరితే వెళ్ళి నీళ్ళు చల్లుకోండి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్థల పురాణం కూడా తమిళ్లో ఇంగ్లీష్లో పెట్టారు, మీరు చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. బబ్లు తెలుగు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.